గ్యాస్ సిలిండర్ మీద వంట చేయడం నేర్పించింది నానే అని అన్నారు కదా ఆ మధ్య చంద్రబాబు గారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద మంట లేకుండా చేపల పులుసు వండడం అనే అద్భుతమైన కిటికీని కూడా కనిపెట్టేశారు ఆయన. ఇలాంటి తమాషాలు చాలా ఉన్నాయి. ఓ పాలు చూద్దాం పదండి. చంద్రబాబు వేస్తున్న స్కిట్లు చూసి ప్రజలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారని అన్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు. ఆ రైటర్ ఎవరో కానీ అద్భుతమైన స్క్రిప్ట్ రాసి బాబు గారితో అదిరిపోయే స్కిట్స్ వేయిస్తున్నాడని మెచ్చుకున్నారు. నమస్తే అన్న, ఆ స్క్రిప్ట్ ఏంటి, ఆ స్కిట్ ఏంటి? చేపల పులుసు చంద్రబాబు పులిహార అనేటటువంటి స్కిట్ వేశాడు. జబర్దస్త్ని మించిన స్కిట్. ఎన్ని మార్కులు వేయచ్చన్న ఆ స్కిట్కి? మామూలుగా అయితే జబర్దస్త్లో కానీ చంద్రబాబు నాయుడు గారు వేస్తే ఈ స్కిట్ ఆ ఎపిసోడ్లో అసలు 10కి 10 మార్కులు వేసేస్తారు. మరి ఇప్పుడు మీరెన్ని మార్కులు వేస్తారు ఆ స్కిట్కి? స్కిట్ వేసినా ఎక్కడో చోటు దొరికిపోతాడుగా. అంటే మళ్ళా దొరికిపోయారా? ఎలా దొరికిపోయారు? ఫస్ట్ కారులో దిగుతాడండి. దిగంగానే చొక్కాకి మైక్ రెడీగా ఉంటుంది. ఏటన్నా మీరు స్కిట్ వేస్తున్నప్పుడు డైలాగులు వినపడాలా మనకి? అందుకే మైకులు అయ్యి పెట్టుకుంటారు. సరే కానీ ఆ కారు దిగంగానే సీఎం గారు ఏడ్ చేశారు. దిగంగానే ఇంకో ఆయన ఉంటాడు అక్కడ. ఆయన ఆల్రెడీ మైక్ పెట్టుకొని రెడీగా ఉంటాడు. ఇద్దరేనా ఇంకా ఎవరన్నా ఉన్నారా ఆ స్కిట్ లో? పక్కన వాళ్ళ అబ్బాయి ఉంటాడు. వాళ్ళ అబ్బాయి ఉండగా ఏం చదువుతున్నావు అంటే చదువు మానేశాను అంటాడు. ఎప్పుడు మానేశాడంట? చదువు సంవత్సరం అయిందంట మానేసి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అబ్బాయి చదువు మానేశాడు. అవునా? మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి? అయ్యా నువ్వు చదువుకోవాలి, ఎంత కావాలంటే అంత చదువుకు అయ్యే ఖర్చు నేను భరిస్తా అని చెప్పాలి కదా. అది ఏం చెప్పడం? ఎందుకు చెప్పలేదు? అంటే స్కిట్ లో లేదు. అయ్యో స్క్రిప్ట్ రైటర్ రాయలేదేమో అన్నా. ఈ స్కిట్ లో ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చింది అనుకోండి, యాష్ చెప్పేవాడు. ఆ తర్వాత ఏంటి చేశారు? నెక్స్ట్ సెట్టింగ్. ఏం సెట్టింగ్ అది? ఇది చేపల మార్కెట్ అన్న కోణంలో చూపిస్తానికి ఒక 6 మహిళలు లైన్ గా కూర్చోబెడతారు. ఒక మహిళకి ఆల్రెడీ మైక్ పెట్టే ఉంటది. ఏటన్నా మైకులు లేకుండా స్కిట్ ఎలా వేస్తారు చెప్పండి? సో చంద్రబాబు నాయుడు గారు అందరిని అడుగుతారు, ఏ చేప బాగుంటుంది? అందరూ ఒకటి ఇదే బాగుంటుంది అంటారు. అన్నా ఇందుకే అక్కడ బాబు గారు చేపలు ఏమైనా కొన్నారా లేదా? సో ఆయన కేజీన్నర చేప కొంటాడు. కొని మత్స్యకారుడి ఇంటికి వెళ్ళి చేపల పులుసుని గరెట్తో తిప్పిన చంద్రబాబు. అయ్యో బాబోయ్, ఎందుకు ఇన్ని డ్రామాలు? అన్నా రాజకీయం అంటేనే 3 డ్రామాలు, 6 స్కిట్లు, 9 డైలాగులు. మరి అందులో బాబు గారిది PhD.